నారాజ్ మహేంద్ర ట్రాక్టర్స్. సో వచ్చేసి ఏంటంటే మేము వచ్చేసి ఈ రోజు Please subscribe. అండర్ వాటర్ ఛాలెంజ్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఇంతవరకు మనకున్న ఆ ట్రాక్టర్ వాటర్ లోకి పోతే ఏమైతది, ఎట్లా ఉంటది, ఏందనే సందేహాలు ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని పటాపంచలు చేయడానికి మీ యొక్క ఛాలెంజ్ అనేది ఎంచుకోవడం జరిగింది. సో నేను అదే విధంగా మా సారోలు, మా ప్రతినిధులు, కంపెనీ ప్రతినిధులు అందరూ ఇక్కడ రావడం జరిగింది. సో మీకు ఏదేదైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ మొత్తం మీ తరఫుకెళ్ళి నేనే అడిగి మీకు వివరంగా చెప్తాను. సార్ నమస్తే సార్. సార్ వచ్చేసి ఏంటంటే మన ట్రాక్టర్ 3 గంటల ఛాలెంజ్ తీసుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? దానివల్ల రైతులకి మనం బేసిక్ గా ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే రైతుల ప్రతి ఒక్కరికి సందేహం ఉంటది. మన ట్రాక్టర్ వాగులో దిగుతుంది, లేదంటే శాండ్రీస్ లో తిరుగుతుంది, ఎక్కడ తిరిగినా ఏం తిరిగినా రైతులందరికీ ఒక సందేహం. నాకు కూడా ట్రాక్టర్, నాకు కూడా సందేహం ఉంటది ఏమని, ఏ ట్రాక్టర్ ఎక్కడి వరకు వెళ్ళగలుగుతుంది, వెళ్ళిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది అని చెప్పి. ఇంతవరకు ప్రపంచంలో ఏ ట్రాక్టర్ చేయని హైయెస్ట్ ఈవెంట్ మనం చేసినాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనికి మన ట్రాక్టర్ 3 గంటల పాటు కంప్లీట్ గా మీరు చూడొచ్చు, ఓన్లీ సైలెన్సర్ కనిపిస్తుంది అక్కడ, మిగతా ఏ పార్టీ కనిపించట్లేదు. సో దీనివల్ల మనం పూజ చేయాల్సింది ఏంటంటే మన ట్రాక్టర్ కి ఏ రైతు